హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్‌సి గురు. ఈరోజు మనము మన పార్ట్ 22 చేస్తున్నామండి మన ప్రిలిమ్స్ సీరీస్‌లో. చాలా చాలా ఇంపార్టెంట్ సీరీస్ అండి. ప్రతిరోజు కొత్త కొత్త కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నారు. కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. మీకేవన్నా టాపిక్స్ అర్థం కాట్లేదు. మీ స్టాటిక్ పోర్షన్‌లో కూడా ఏవన్నా అర్థం కాట్లేదు అంటే ఇందులో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తున్నాను కదా! సో, చాలా ఇంపార్టెంట్ సీరీస్ అండి. ఇంకొక విషయము చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు. మీకు రిలేటెడ్ క్వెరీస్ కావచ్చు, స్ట్రాటజీ ప్లాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, దానికి నేను మళ్ళీ రిప్లై చేస్తున్నాను. 24 అవర్స్ స్పాన్‌లో నేను రివర్ట్ అవుతున్నాను. ఇన్ కేస్ మీకు మెయిల్స్ రాలేదు నా నుంచి అనుకుంటే, ఒకసారి మీ స్పామ్ కూడా చెక్ చేసుకోండి. సరేనా? మాక్సిమం ఎప్పుడైనా రాలేదు అంటే స్పామ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. Consider the following statements. Pursuant to the report of H.N. Sanyal Committee, the Contempt of Courts Act 1971 was passed. సో, ఇది కంటెంప్ట్స్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ గురించండి. సో, యాక్చువల్‌గా ఏమైంది అంటే 1961లో హెచ్ఎన్ సన్యాల్ గారిని చైర్మన్‌గా పెట్టి ఒక కమిటీ ఫార్మ్ చేశారనమాట. ఏంటి అంటే మన ఇండియా ఉన్న లాస్ ఇంకా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని ఎగ్జామిన్ చేసి వీటికి సొల్యూషన్స్ తీసుకురావడం కోసము ఈ కమిటీ అనేది ఫార్మ్ చేశారు. సో, దీని రికమెండేషన్స్ ప్రకారంగా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్స్ యాక్ట్ 1971 అనేది పాస్ అయిందండి. ఓకే. సో, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. Next, the Constitution of India empowers the Supreme Court and the High Courts to punish for contempt of themselves అంటున్నారు. అయితే ఆర్టికల్ 129 ప్రకారంగా ఇంకా 215 ప్రకారంగా మన కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ ఇంకా హై కోర్ట్‌కి అథారిటీ ఇచ్చిందన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఈ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ యాక్ట్స్ అన్నమాట. అవి చేసినప్పుడు పీనలైజ్ చేసే అధికారము వీళ్ళకిచ్చిందన్నమాట. ఓకే. సో, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఓకే. ఇక్కడ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అవి కూడా నోటీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ క్వెషన్స్‌లో ఇలా క్వెషన్ అడగకపోవచ్చు. బట్ కొన్ని ఆర్టికల్స్ మ్యాచింగ్ ఇవ్వచ్చు. 129 ఆర్టికల్ గురించి రైట్? సో, అలాగ అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ ఇవ్వగలగాలి. ఓకే. థర్డ్ పాయింట్ చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్ అంటారు. సో, మన కాన్స్టిట్యూషన్ ఈ రెండిటిని డిఫైన్ చేస్తుంది అంటున్నారు. యాక్చువల్‌గా మన కాన్స్టిట్యూషన్ డిఫైన్ చెయ్యదండి. ఓకే. సో, థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్‌కరెక్ట్. Fourth statement. In India, the parliament is vested with the powers to make laws on contempt of courts అంటున్నారు. అయితే ఆర్టికల్ 142 ఏదైతే ఉందో దాని క్లాజ్ 2లో ఈ ప్రొవిజన్ క్లియర్‌గా ఉంటుందన్నమాట. పార్లమెంట్ ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద పవర్స్ టు మేక్ లాస్ ఆన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే. సో, ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 142 క్లాజ్ 2. సో, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇది ఈజీ టాస్క్ అండి ఇలా ఇచ్చినప్పుడు. రైట్? సో, ఇక్కడ బి ఈస్ ద రైట్ ఆన్సర్. మనం వేరే ఫార్మాట్ చూసాం. 2023, 2024లో వచ్చిన కొత్త ఫార్మాట్ చూసాం కదా! అందులో ఓన్లీ 2 ఆప్షన్స్ కరెక్టా? ఓన్లీ 3 కరెక్టా? అలా అడిగినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కానీ ఇలా ఇచ్చారు అనుకోండి, ఫర్ సపోజ్ మీకు తెలుసు ఫోర్త్ పాయింట్ కరెక్ట్ అని. రైట్? ఫోర్త్ పాయింట్ కరెక్ట్ అని తెలిస్తే ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి ఇక్కడ. రైట్? తర్వాత చూడండి ఫోర్త్ పాయింట్ కరెక్ట్ అని తెలిసిన తర్వాత మీరు థర్డ్ పాయింట్ పైన ఫోకస్ చేస్తారు. రైట్? ఈ థర్డ్ పాయింట్ తప్పు అని మీకు తెలిసింది అనుకోండి, డైరెక్ట్‌గా మీకు ఆన్సర్ ఏంటో వచ్చేస్తుంది. కదా! సో, ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు యాక్చువల్‌గా ఈ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఈ ఫార్మాట్‌లో వచ్చేవి తగ్గుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. బ్లైండ్‌గా ఏ ఒక్క ట్రిక్‌ని ఫాలో అవ్వకండి. నాలెడ్జ్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. With reference to India, consider the following statements. Government law officers and legal firms are recognized as advocates, but corporate lawyers and patent attorneys are excluded from recognition as advocates అంటున్నారు. స్టేట్మెంట్ 1 తప్పండి. ఓకే. సో, ఈ కార్పొరేట్ లాయర్స్ ఉండొచ్చు, పేటెంట్ అటార్నీస్ ఉండొచ్చు. వీళ్ళందరిని కూడా మనము లాయర్స్‌గానే రికగ్నైజ్ చేస్తామనమాట. వాళ్ళకేం ప్రొహిబిషన్ అయితే లేదు. సో, స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. Right? Next, bar councils have the power to lay down the rules relating to legal education and recognition of law colleges. Statement 2 is correct. మన అందరికీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా తెలుసు కదా! సో, దాని ద్వారా కూడా మీరు చూసుకున్న ఇట్ ఈస్ ఓన్లీ బి అన్నమాట. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 2. Next, consider the following statements. A bill amending the constitution requires a prior recommendation of the President of India. ఓకే. ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సేమ్ ఇదే పాయింట్ అడగకపోవచ్చు. కానీ ఎలా అడగొచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిక్వైర్స్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అలాంటి క్వెషన్స్ వస్తాయన్నమాట. రైట్? సో, ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నారు?
బిల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ రిక్వైర్స్ అ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటున్నారు. కాదండి. మనము ఎప్పుడైనా అమెండ్మెంట్ చేయాలి కాన్స్టిట్యూషన్‌కి అంటే దానికి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అయితే అవసరం లేదు. ఓకే. When a constitution amendment bill is presented to the President of India, it is obligatory for the President of India to give his assent. సో, 24th అమెండ్మెంట్ ద్వారా ఈ ఫీచర్ అనేది ఫిక్స్ చేశారన్నమాట. ఓకే. సో, ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్, a constitution amendment bill must be passed by both the Lok Sabha and the Rajya Sabha by a special majority and there is no provision for joint sitting. ఎస్, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడతామో అందులో జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ అయితే లేదండి. సో, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు దీని నుంచి మీరు 2 క్వెషన్స్ ఫ్రేమ్ చేయాలి. ఒకటి ఏంటి అంటే విచ్ ఆర్ ద బిల్స్ దట్ రిక్వైర్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అదొకటి. ఓకే. ఏ సిట్యుయేషన్స్‌లో జాయింట్ సిట్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే. ఇవి 2 క్వెషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్. ఓకే. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి 2 అండ్ 3 అండి. బి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. Consider the following statements. The Constitution of India classifies the minister into 4 ranks. ఇది ఎవరు క్లాసిఫై చేస్తున్నారంటున్నారు? కాన్స్టిట్యూషన్‌లో ఉంది అంటున్నారు. ఓకే. యాక్చువల్‌గా కాన్స్టిట్యూషన్‌లో అలాంటి క్లాసిఫికేషన్ ఏమీ లేదండి. కానీ చాలా ఫేమస్ ఆర్టికల్ ఏదైతే ఉందో మన దగ్గర ఆర్టికల్ 74 అందులో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏమని? దేర్ షల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అట్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ద ప్రెసిడెంట్ అంటున్నారు. కదా! ఇది ఆర్టికల్ 74. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మన ఇండియాకి. రైట్? సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని మెన్షన్ చేసి ఉంది. కానీ ఎటువంటి క్లాసిఫికేషన్ ఇలాగ 4 ర్యాంక్ క్లాసిఫికేషన్ ఏదైతే చెప్తున్నారో అలాంటిదేమీ లేదండి మన కాన్స్టిట్యూషన్‌లో. ఫస్ట్ ఆప్షన్ తప్పు. రైట్? నెక్స్ట్. The total number of ministers in the union government, including the prime minister, shall not exceed 15% of the total number of members in the Lok Sabha. సో, 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది తీసుకొచ్చారన్నమాట. 15% ఉండాలి. మొత్తం కలిపి మన టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి? 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్ సభ అన్నమాట. ఓకే. యెస్. సో, ఓన్లీ 2 అండి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎక్స్‌క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్ సభ? సో, కొన్ని ఇచ్చారు. వీటిలో లోక్ సభకి ఉన్న పవర్స్ ఎక్స్‌క్లూజివ్‌గా లోక్ సభకి అంటే ఇందులో పవర్ రాజ్యసభకి లేదన్నమాట ఈ విషయాల్లో. రైట్? సో, ఎక్స్‌క్లూజివ్‌లీ లోక్ సభకి మాత్రమే ఉంది దాని మీద పవర్. సో, ఏవేవి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, టు రాటిఫై ద డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో, యాక్చువల్‌గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసాము అనుకోండి. ఈరోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసాం. సో, ఈరోజు డిక్లేర్ చేసిన దగ్గర నుంచి 1 మంత్ టైమ్‌లో ఈ ఎమర్జెన్సీని రాటిఫై చేస్తారు. ఎవరెవరు? లోక్‌సభ ఇంకా రాజ్యసభ ఇద్దరు. బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ హాస్ టు రాటిఫై ఇట్ అన్నమాట. దే బోత్. ఓకే. సో, ఒక్కసారి ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయిన తర్వాత అంటే స్టార్ట్ అయింది ఈరోజు. దాని తర్వాత నుంచి 1 మంత్ పీరియడ్ లోపు ఇది రాటిఫై చేస్తారనమాట పార్లమెంట్. బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ షుడ్ డూ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ లోక్‌సభ ఆర్ నాట్ జస్ట్ రాజ్యసభ. 2 హౌసెస్ చేయాలి అన్నమాట. ఓకే. సో, అలా వాళ్ళు వాళ్ళ అసెంట్ ఇచ్చిన తర్వాత, అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ ఎమర్జెన్సీ అనేది 6 మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ 6 మంత్స్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఒక అప్రూవల్ ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ అలా 6 మంత్స్ అలా ఇండెఫినిట్ పీరియడ్ వరకు కంటిన్యూ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ ఇట్ ఈస్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్‌కరెక్ట్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ఎక్స్‌క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్‌సభ. రాజ్యసభ కూడా ఆ స్టెప్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టెప్. టు పాస్ ఎ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అగెయిన్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే మనకి ఒక ఆర్టికల్ ఉంటుంది. 75 క్లాజ్ 3 ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మన పార్లమెంట్ ఏదైతే ఉందో అది రన్ అవ్వడానికి బేసిక్ ఆర్టికల్ ఇది. రైట్? ఏంటది? మన ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో దట్ ఈస్ డైరెక్ట్‌లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. రైట్? వి ఆల్ నో దట్. రైట్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బి కలెక్టివ్‌లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ లోక్ సభ. ఓకేనా? సో, ఇక్కడ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ అండి. దిస్ ఈస్ ద ఎక్స్‌క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్ సభ. థర్డ్ వన్ చూడండి. టు ఇంపీచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సో, ప్రెసిడెంట్‌ని ఇంపీచ్‌మెంట్ రెజల్యూషన్ పాస్ చేయాలి అంటే అది మన మన లోక్‌సభ అన్నా చేయొచ్చు. లేదంటే రాజ్యసభ కూడా చేయొచ్చండి. సో, దేర్ ఇస్ నో పర్టిక్యులర్ రూల్ దట్ ఇట్ హాస్ టు బి డన్ ఓన్లీ బై లోక్‌సభ అని. ఓకే. సో, థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్‌కరెక్ట్. ఓన్లీ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి.
With reference to యాంటీ-డిఫెక్షన్ లా ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యాంటీ-డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మన మెయిన్ సిలబస్‌లో ఇది ఆల్రెడీ ఉంది 10థ్ షెడ్యూల్‌కి రిలేటెడ్‌గా కదా! సో, ఇదొకసారి చూసుకోండి. ద లా స్పెసిఫైస్ థట్ ఎ నామినేటెడ్ లెజిస్లేటర్ కెన్ నాట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ వితిన్ 6 మంత్స్ అంటున్నారు. ఆఫ్ బీయింగ్ అపాయింటెడ్ టు ద హౌస్. ఇప్పుడు ఒక నామినేటెడ్ పర్సన్ ఎప్పుడైతే ఒక హౌస్‌కి అపాయింట్ అవుతారో, వాళ్ళు వితిన్ 6 మంత్స్ ఏ పొలిటికల్ పార్టీలో కూడా జాయిన్ అవ్వకూడదు అంటున్నారు. కాదండి. ఒక నామినేటెడ్ పర్సన్ ఎవరైతే జాయిన్ అవుతారో ఈ హౌసెస్‌కి, వాళ్ళు వితిన్ 6 మంత్స్ ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత 6 మంత్స్ పీరియడ్ తర్వాత వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళు డిస్‌క్వాలిఫై అయిపోతారనమాట. సో, స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్‌కరెక్ట్. Okay, next. The law does not provide any time frame within which the presiding officer has to decide a defection case. Yes. ఓకే. సో, మనము ఈ పాయింట్స్ కొన్ని మీరు నోటీస్ చేయండి. టైమ్ ఫ్రేమ్ అనేది ఓకేనా? ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడానికి ఏదైనా టైమ్ ఫ్రేమ్ ఉందా? గవర్నర్ అసెంట్ ఇవ్వడానికి ఏమైనా టైమ్ ఫ్రేమ్ ఉందా? మన ఎవరైతే స్పీకర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి, రైట్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి ఏదన్నా టైమ్ ఫ్రేమ్స్ ఉన్నాయా అనేదైతే మీరు చూసుకోండి. ఓకేనా? సో, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఎటువంటి టైమ్ ఫ్రేమ్ లేదనమాట డిఫెక్షన్ కేస్‌కి సంబంధించి. ఓకే. సో, బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ ద ఓన్లీ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హూ ఆర్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో, పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవేవైతే మీటింగ్స్ అవుతూ ఉంటాయో, అందులో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పార్టిసిపేట్ చేయొచ్చు. హి కెన్ టేక్ పార్ట్ ఇన్ సచ్ ప్రొసీడింగ్స్ అన్నమాట. కానీ సాలిసిటర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ ప్రివిలేజ్ లేదు. ఓకే. సో, ఇట్ ఈస్ జస్ట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడండి. చూడండి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీటికి రిలేటెడ్‌గా మెయిన్స్‌లో డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఓకే. సో, ఫోకస్ చేయండి. ఓకే. సెకండ్ పాయింట్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సబ్మిట్స్ హిస్ రెసిగ్నేషన్ వెన్ ద గవర్నమెంట్ విచ్ అపాయింటెడ్ హిమ్ రిజైన్స్ అంటున్నారు. మనము వీటిలో ఈ స్టేట్మెంట్ చూస్తాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నర్ కావచ్చు, వాళ్ళకొకటి ఉంటుంది. ఏమని? దే దే సర్వ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని ఉంటుంది. రైట్? సో, ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట. అంటే ఒకవేళ మనము ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని రిమూవ్ చేయాలి అనుకుంటే, టర్మినేట్ చేయాలి అనుకుంటే ఏమి రీజన్ కూడా ఇవ్వకుండా టర్మినేట్ చేసేస్తారన్నమాట. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటారు. ఓకే. సో, ఇది తప్పండి. స్టేట్మెంట్ 2 అయితే తప్పు. రైట్? స్టేట్మెంట్ 1 కూడా తప్పు, 2 కూడా తప్పు. డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. With reference to the writs issued by the courts in India, consider the following statements. సో, writs అనేది మనకు తెలుసు కదా! దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఎన్ని కరెక్ట్ అనేది మనం చూద్దాం. ఓకే. Mandamus will not lie against a private organization unless it is entrusted with a public entity. ఫస్ట్ mandamus అంటే ఏంటి? మన కోర్ట్ ఎప్పుడైతే మాండమస్ ఇష్యూ చేస్తుందో బేసిక్‌గా ఏంటి అంటే, ఒకవేళ ఒక గవర్నమెంట్ కంపెనీలో ఒకతను ఒక అఫీషియల్ పొజిషన్‌లో ఉంటారు కదా! వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డ్యూటీస్ పెర్ఫార్మ్ చెయ్యరో, వాళ్ళ డ్యూటీస్ పెర్ఫార్మ్ చెయ్యండి అని కమాండ్ ఇస్తుందన్నమాట కోర్ట్. ఓకే. దట్ ఈస్ మాండమస్. రైట్? సో, ఇది ప్రైవేట్ ఎంటిటీస్ పైన, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పైన మాండమస్ అనేది చెయ్యదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సర్టెన్ పబ్లిక్ డ్యూటీ. ఓకే. సో, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ఈ పబ్లిక్ డ్యూటీ పైన పనిచేస్తూ ఉంటుందో, అప్పుడు వాళ్ళ పైన మనము మాండమస్ అనేది పాస్ చేస్తుందన్నమాట మన కోర్ట్. ఓకే. సో, అది ఇష్యూ చేస్తదన్నమాట రిట్. సో, ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, మాండమస్ విల్ నాట్ లై అగెయిన్స్ట్ ఎ కంపెనీ ఈవెన్ థో ఇట్ మే బి ఎ గవర్నమెంట్ కంపెనీ అంటారు. యాక్చువల్‌గా ఇష్యూ చేసేదే గవర్నమెంట్ అఫీషియల్స్‌కి. రైట్? లేదా పబ్లిక్ డ్యూటీకి ఏదైనా పని చేస్తున్నారు అంటే. బేసిక్‌గా సంబంధించింది ఏంటి? ఇట్ ఈస్ మెంట్ ఫర్ గవర్నమెంట్ పర్పస్ అన్నమాట. ఆ కంపెనీ ప్రైవేట్‌ది కావచ్చు, పబ్లిక్‌ది కావచ్చు. ఎప్పుడైతే గవర్నమెంట్ పర్పస్ పైన అది సర్వ్ చేస్తూ ఉంటుందో, ఆ టైంలోనే ఈ మాండమస్ ఇవన్నీ ఇష్యూ చేస్తుందన్నమాట కోర్ట్. సో, సెకండ్ పాయింట్ అనేది తప్పు. రైట్? నెక్స్ట్, థర్డ్, ఎనీ పబ్లిక్ మైండెడ్ పర్సన్ క్యాన్ బి ఎ పిటిషనర్ టు మూవ్ ద కోర్ట్ టు ఒబ్టైన్ ద రిట్ ఆఫ్ క్వో వరెంటో. క్వో వరెంటో అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఇప్పుడు బేసిక్‌గా క్వో వరెంటో అంటే అర్థం ఏంటి అంటే ఆన్ వాట్ అథారిటీ అన్నమాట. రైట్? సో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉందండి. రైట్? ఆర్ మేబీ ఒక పోలీస్ ఆఫీసర్‌ని తీసుకోండి. నేను పోలీస్ ఆఫీసర్‌ని కాదు. కానీ యూనిఫార్మ్ యేసుకొని ఆ డ్యూటీస్ పెర్ఫార్మ్ చేస్తూ రోడ్డు పైన చెప్తున్నాను నేనే పోలీస్ ఆఫీసర్‌ని అని. రైట్? సో, అప్పుడు నన్ను కోర్ట్ అడుగుతుందన్నమాట. బై వాట్ అథారిటీ అనేసి నా పైన క్వెషన్ చేస్తుంది. నా పైన అది ఇష్యూ చేస్తదన్నమాట. ఇది క్వో వరెంటో అని రిట్‌ని ఇష్యూ చేస్తుంది.
రైట్? సో, దీనికి సంబంధించి పిటిషన్ ఎవరెయ్యొచ్చు? ఎనీ పబ్లిక్ మైండెడ్ పర్సన్ అన్నమాట. ఓకే. సో, థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, సెకండ్ వన్ ఒక్కటే తప్పండి. 1 అండ్ 3 ఆర్ ద రైట్ ఆప్షన్స్. సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. విత్ రెఫరెన్స్ టు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది చూడండి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి అడుగుతున్నారు. రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ అడాప్ట్ ఇట్ అంటున్నారు. చూడండి, మనము పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ అడాప్ట్ ఇట్ అంటే అదొకటుంటుంది. రైట్? ఎందుకంటే పబ్లిక్ హాస్పిటల్స్ ఆర్ కంప్లీట్‌లీ ఓన్డ్ బై ద గవర్నమెంట్. రైట్? సో, గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ ఇస్తే అన్ని పబ్లిక్ హాస్పిటల్స్ డెఫినిట్‌గా ఫాలో అవుతాయి. కానీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అంటున్నారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ అడాప్ట్ అంటున్నారు. రైట్? సో, ఈ మస్ట్ అనేది కంప్లీట్‌లీ ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్. ముందు వీడియోస్‌లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి మాక్సిమం తప్పే అవుతాయి. కానీ దేర్ ఆర్ ఛాన్సెస్ లాస్ట్ ఇయర్ పేపర్‌లో చూసాము. కొన్ని మనకి ట్రిక్కీ క్వెషన్స్ వస్తున్నాయి. వితౌట్ నాలెడ్జ్ యూ కెనాట్ టేక్ ఎ రిస్క్ అన్నమాట. ఓకే. లైఫ్ డిసైడింగ్ పేపర్స్ అండి ఇవి. సో, రిస్క్ తీసుకోకండి. ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేసి అడుగుతున్నారు. అలాంటివి ఏవేవైతే గవర్నమెంట్‌కి సంబంధించి మన పాలిసీస్ ఉండొచ్చు, స్కీమ్స్ ఉండొచ్చు, ఏవన్నా ఉండొచ్చు. వాటికి సంబంధించి డేటా పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. రైట్? సో, ఇక్కడ జనరల్ నాలెడ్జ్‌తో మనం ఇది తీసేసాం. ఇట్ మస్ట్ అడాప్ట్. ప్రైవేట్ ఎంటిటీస్ మస్ట్ అడాప్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బేసిక్‌గా. ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇండియాలో. రైట్? వాళ్ళందరూ అడాప్ట్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బేసికల్లీ. ఫస్ట్ స్టేట్మెంట్ తీసేసి ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ తీసిన వెంటనే అన్ని ఆప్షన్స్ ఎళ్ళిపోయినాయి. బి ఒక్కటే మిగిలింది. రైట్? సో, ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇయన్నీ ట్రై చేయగలుగుతారండి. డైరెక్ట్ ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళి నేను ఇలాంటి లాజిక్ అప్లై చేస్తాను అంటే వర్క్ అవ్వదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ తీసేసానా? ఏమేమి ఆప్షన్స్ మిగిలినియి అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, సెకండ్ స్టేట్మెంట్. యాస్ ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అల్టిమేట్‌లీ. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. వరల్డ్‌లోనే హైయెస్ట్ పాపులేషన్ మనది. రైట్? ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో ఎన్రోల్ అయ్యి ఉండాలి అనేసి ఉందన్నమాట. ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఎవ్రీవన్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అనేసి ఉంది. సో, మాక్సిమం దిస్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సో, సెకండ్ ఆప్షన్ కూడా తీసేసేయండి. థర్డ్ వన్. ఇట్ హాస్ సీమ్‌లెస్ పోర్టబిలిటీ అక్రాస్ ద కంట్రీ. యెస్. థర్డ్ వన్ ఒక్కటే కరెక్ట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విత్ రెఫరెన్స్ టు ద డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్ సభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అయితే డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్ సభ గురించి మాట్లాడుతున్నాము. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. యాస్ పర్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్ సభ, ద ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ షాల్ బి హెల్డ్ ఆన్ సచ్ డేట్ యాస్ ద స్పీకర్ మే ఫిక్స్. యెస్. అయితే ఫస్ట్ స్పీకర్ ఎలక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయన డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ యొక్క డేట్ ఈయననే డిసైడ్ చేసి చెప్తారనమాట. సో, థట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. There is a mandatory provision that the election of a candidate as Deputy Speaker of Lok Sabha shall be from either the principal opposition party or the ruling party. So, ఏమంటున్నారిక్కడ, ఈ డెప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిదర్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ నుంచి రావాలి లేదా రూలింగ్ పార్టీ నుంచి రావాలి అనే ప్రొవిజన్, మ్యాండేటరీ ప్రొవిజన్ ఒకటుంది అంటున్నారు. కాదండి. ఓకే. సో, సెకండ్ స్టేట్మెంట్ తప్పనమాట. బేసిక్‌గా ఏంటంటే విత్ కన్వెన్షన్స్ మనకేమైంది, మన డెప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన మాక్సిమం అపోజిషన్ పార్టీ నుంచి వస్తారనమాట. ఓకే. విత్ కన్వెన్షన్స్ ఇట్ హాస్ బికమ్ పాసిబుల్. బట్ అది మ్యాండేటరీ ప్రొవిజన్ అయితే లేదండి. ఓకే. నెక్స్ట్. The deputy speaker has the same power as of the speaker when presiding over the sitting of the house and no appeal lies against his ruling. Yes. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఓకే. సో, డిప్యూటీ స్పీకర్ ఎప్పుడైతే స్పీకర్ లేరు అనుకోండి, హి ఈస్ నాట్ ప్రిసైడింగ్ ద ఆఫీస్ ఎనీమోర్. సో, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, స్పీకర్ లాగా యాక్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో మన స్పీకర్‌కి ఏవేవైతే అథారిటీస్ అన్నీ ఉంటాయో, ఆ ప్రివిలేజెస్, ఆ పవర్స్ అన్నీ కూడా డిప్యూటీ స్పీకర్‌కి యాస్ ఎ స్పీకర్ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్. The well established parliamentary practice regarding the appointment of deputy speaker is that the motion is moved by the speaker and duly seconded by the prime minister అంటున్నారు. అయితే ఈ డెప్యూటీ స్పీకర్ బేసిక్‌గా ఎలా ఎలక్ట్ అవుతారు? స్పీకర్ తన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి ఆయనది ఎలక్షన్స్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. కానీ ఈ డెప్యూటీ స్పీకర్‌కి సంబంధించి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏం లేదు. పార్లమెంటరీ ప్రాక్టీస్ అయితే ఏం లేదనమాట. ఒక మోషన్ మూవ్ చేసి మరి ఈయన ఎలక్షన్ పెట్టేటట్టుగా ఇప్పటికైతే లేదు. ఓకే. సో, ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో, 1 అండ్ 3 ఆర్ ద రైట్ ఆప్షన్స్. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే.
అంతేనండి. ఈరోజు కూడా 10 క్వెషన్స్ కంప్లీట్ చేసేసాము. పాలిటీ యాక్చువల్‌గా చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఏంటి అంటే ట్రిక్కీగా కూడా అనిపిస్తూ ఉంటుందనమాట. మనకంతా వచ్చినట్టే ఉంటుంది. కానీ క్వెషన్ పేపర్‌లో ఆప్షన్స్ చూసి ఇప్పుడు జాయింట్ సిట్టింగే చూడండి. అరే! దేనికి ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. ఐ మీన్ అలౌ చేస్తారు. రైట్ ప్రయర్ రికమెండేషన్ దేనికి కావాలి. డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది. ఇలా కన్‌ఫ్యూజన్స్ అన్నీ వచ్చేస్తుంది. డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్‌కి మోషన్ అవసరమా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ కన్‌ఫ్యూషన్ వల్ల మనకి ఇబ్బందవుతుందనమాట. కాబట్టి ఒకటికి 10 సార్లు ఇవి టాపిక్స్ రివైజ్ చేసుకున్న తర్వాత ఒకటికి 10 సార్లు చదువుకోవాల్సుంటుందండి మీరు. ఓకే. సో, ఇప్పుడు ఏవేవైతే టాపిక్స్ మీరు చూసారో వాటికి సంబంధించి మళ్ళీ రివిజన్ అయితే చేయండి ఒకసారి మీ బుక్స్ తీసి. ఓకే. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్.